హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేది అయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 10th క్లాస్ చాప్టర్ 4 నుంచి థర్డ్ ఎక్సర్సైజ్ 4.3లో ఫస్ట్ క్వశ్చన్లో ఫోర్త్ వన్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం 1 2 3 అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఫోర్త్ వన్ నుంచి మిగిలినవి చేయడానికి అయితే ట్రై చేద్దాం. చూడండి పిల్లలు, 6x + 3y = 6xy, 2x + 4y = 5xy అయితే మనం ఇప్పుడు xy వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడున్న ఈ xy ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేయడం కోసం మొత్తం ఈక్వేషన్ xyతో డివైడ్ చేయండి. రైట్, అర్థమైంది కదా పిల్లలు మీకు? ఇక్కడ ఉన్న xyని ఎలిమినేట్ చేయడం కోసం మొత్తం ఈక్వేషన్ xyతో డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, xx క్యాన్సిల్ అయిపోయి 6/y + 3/x = xy క్యాన్సిల్ అయిపోతుంది 6. ఇక్కడ 2/y + 4/x = 5. అయితే ఇప్పుడు ఇక్కడ 1/y ఉంది, ఇక్కడ 1/y ఉంది, ఇక్కడ 1/x ఉంది, ఇక్కడ 1/x ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, టేక్ 1/x = a, 1/y = b. ఇప్పుడు 1/x 1/y ప్లేస్లో ఏబిని సబ్స్టిట్యూట్ చేయండి. 6b + 3a = 6. దీన్ని రీరైట్ రాయండి. 3a + 6b = 6. 2b + 4a = 5. దీన్ని రీరైట్ రాయండి. 4a + 2b = 5. అయితే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎలిమినేషన్ మెథడ్ చేయడం కోసం కోఎఫిషియెంట్స్ రెండు సేమ్ ఉండాలి. దానికోసం ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లై చేస్తున్నాను నేను. చూడప్పుడు 4a + 2b = 5 × 3. 4 3s are 12, 4 2s are 6, 4 5s are 15. ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చింది. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1 - 3 చేస్తున్నాం. చూడండి పిల్లలు, 3a + 6b = 6 ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 12a + 6b = 15 ఇది ఈక్వేషన్ నెంబర్ 3. మనం మైనస్ కదా చేస్తున్నాము, సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సైన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. సో ప్లస్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్ మార్చుకోవాలి. 6b క్యాన్సిల్. 3a - 12b = -9a. రైట్, అర్థమైందా? 6 - 15 = -9. 9 - 9 క్యాన్సిల్. a = 1. ఏ రాగానే ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ a ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 3a + 6b = 6. 3 × 1 + 6b = 6. 3 + 6b = 6. 6b = 3, b = 3/6. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. b = 1/2. ఏ వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది. ఇప్పుడు 1/x = a, 1/y = b, 1/x = 1, x = 1. రైట్, అర్థమైంది కదా పిల్లలు మీకు? 1/y = 1/2, y = 2. therefore సొల్యూషన్ x, y = 1, 2. నెక్స్ట్ వన్ అయితే చూద్దాం. చూడండి పిల్లలు, మీకు ఈ సమ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి పిల్లలు, నెక్స్ట్ వన్ 5/x + y - 2/x - y = -1. x + y, x - yలో ఉంది ఈక్వేషన్ మనకి ఇచ్చింది. ఎలా ఉంది, x + y, x - yలో ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ x + y, ఇక్కడ x + y, x - y, x - y. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాము, టేక్ 1/x + y = a, నెక్స్ట్ 1/x - y = b తీసుకుంటున్నాము. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ ఈ ab వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం ఆ ఈక్వేషన్స్లో. 5a - 2b = -1, 15a + 7b = 10. ఈక్వేషన్ నెంబర్ 2. 1 2లు వచ్చాయి. కోఎఫిషియెంట్స్ సేమ్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 5 ఉంది. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 15 అవుతుంది కదా. సో ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. 3 5s are 15a, 3 2s are 6b, 3 - 1s are -3. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ 3 and 2 ఈక్వేషన్ 3 and 2ని సాల్వ్ చేస్తున్నాం. చూడండి, 15a + 7b = 10, 15a - 6b = -3. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా పిల్లలు, మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సైన్స్ అనేవి చేంజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది, సో మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్. 15a క్యాన్సిల్ అయింది. 7b + 6b = 13b, 10 + 3 = 13b = 1. Substitute b in equation number 1. 5a - 2b = -1. 5a - 2 × 1 = -1. 5a = -2 అటు వెళ్తే పాజిటివ్ 2 అవుతుంది. 5a = -1 + 2. -1 + 2 ఎంత పిల్లలు? 1. 5a = 1, a = 1/5. ఏ వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది. వీటిని x + 1లో రాద్దాం. 1/x + y = a, 1/x - y = b. ఇప్పుడు ఏమవుతుంది, 1/x + y = 1/5. అంటే x + y = 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఆల్రెడీ మనం 3 ఈక్వేషన్స్ని అయితే తీసుకున్నాం కదా. చూడండి పిల్లలు, 1 2 3 తీసుకున్నాం కాబట్టి దీనికి ఈక్వేషన్ నెంబర్ 4 ఇచ్చాము. అలానే 1/x - y = 1, x - y = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. 4 5ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ 4 and 5. x + y = 5, x - y = 1, 2x = 3 6. x వాల్యూ ఏమవుతుంది, ఇటు మల్టిప్లై అవుతుంది, అటు వెళ్తే డివైడ్ అవుతుంది. అప్పుడు x = 3. చూడండి పిల్లలు,
x ఈక్వల్ టు 6/2 x ఈక్వల్ టు 3 x వాల్యూ వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4 x ప్లస్ వై ఈక్వల్ టు 5 x అంటే ఎంత 3 కదా 3 ప్లస్ వై ఈక్వల్ టు 5 y ఈక్వల్ టు 2 ఎందుకంటే 3 ఇటు ప్లస్ 3 కదా అటు వెళ్తే -3 y ఈక్వల్ టు 2 సొల్యూషన్ x కామా y ఈక్వల్ టు 3 కామా 2. ఓకే ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ వన్ అయితే చూద్దాం. చూడండి పిల్లలు ఇదైతే 6th వన్. ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఇది 3rd క్వశ్చన్. ఆల్రెడీ 3, 4, 5 ఇది 6th క్వశ్చన్. చూడండి పిల్లలు ఇది థర్డ్ క్వశ్చన్ అవుతుంది మనకి. 2/x ప్లస్ 3/y ఈక్వల్ టు 13 5/x మైనస్ 4/y ఈక్వల్ టు -2. ఆబ్వియస్లీ మనం ప్రీవియస్లో చేసిన సమ్మె 1/x ఈక్వల్ టు a 1/y ఈక్వల్ టు b తీసుకున్నాం. ab వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2a ప్లస్ 3b ఈక్వల్ టు 13 5a మైనస్ 4b ఈక్వల్ టు -2. ఇక్కడ ఎందులోనూ కామన్ ఫ్యాక్టర్స్ లేవు. సో ఏం చేయాలి, ఇక్కడ చిన్న నెంబర్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని తీసుకుని ఫస్ట్ ఈక్వేషన్ 1లో ఉన్న ఏ కోఎఫిషియెంట్తో ఈక్వేషన్ 2ని, ఈక్వేషన్ 2లో ఉన్న ఏ కోఎఫిషియెంట్తో ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేద్దాం. సో 5 ఇంటూ ఈక్వేషన్ 1 2 ఇంటూ ఈక్వేషన్ 2 మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చూడండి పిల్లలు. 5 2s are 10a ప్లస్ 5 3s are 15b ఈక్వల్ టు 5 13s are 65. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అలానే 2 5s are 10a 2 4s are 8b 2 2s are 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సాల్వ్ 2 and 3. సారీ పిల్లలు చూడండి 4 and 5. సాల్వ్ 3 and 4 కదా. 10a ప్లస్ 15b ఈక్వల్ టు 65 10a మైనస్ 8b ఈక్వల్ టు -4. 10a క్యాన్సిల్ అవుతుంది. 15b ప్లస్ 8b ఎంత చెప్పండి 23b ఈక్వల్ టు 65 ప్లస్ 4 69 b ఈక్వల్ టు 69/23 b ఈక్వల్ టు 3. 23 3s are 69. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం పిల్లలు. చూడండి పిల్లలు సబ్స్టిట్యూట్ b ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 2a ప్లస్ 3b ఈక్వల్ టు 13 2a ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఈక్వల్ టు 13 3 3s are 9 2a ఈక్వల్ టు 13 - 9 ఇక్కడ ప్లస్ కదా ఈక్వల్ టు అవతలకి వెళ్తే సైన్ చేంజ్ అవుతుంది. a ఈక్వల్ టు 4/2 a ఈక్వల్ టు 2. ఏ వాల్యూ వచ్చింది b వాల్యూ వచ్చింది రాద్దాం. చూడండి 1/x ఈక్వల్ టు a 1/x ఈక్వల్ టు 2 a వాల్యూ 2 వచ్చింది కదా x ఈక్వల్ టు 1/2. రైట్ అర్థమైందా పిల్లలు. మీకు ఇక్కడ ఏమీ లేకపోతే డినామినేటర్లో ఏమున్నట్టు 1 ఉన్నట్టు దాన్ని రివర్స్ చేయండి. 1/xని రివర్స్ చేస్తే x/1 అంటే ఇది ఏమవుతుంది అప్పుడు 1/2 సరిపోయిందా. 1/y ఈక్వల్ టు b 1/y ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు 1/3. దేర్ఫోర్ సొల్యూషన్ x కామా y ఈక్వల్ టు 1/2 1/3. పిల్లలు ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.